E for engineering, A for agriculture, P for pharmacy and C for common, E for entrance, T for test. సో ఎవరైతే స్టూడెంట్స్ ఇంజనీరింగ్లో జాయిన్ అవుదాం అనుకుంటున్నారో లేకపోతే అగ్రికల్చర్ ఫార్మసీ సో ఇలాంటి కోర్సులో జాయిన్ అవుదాం అనుకుంటున్నారో వాళ్ళకి గవర్నమెంట్ వాళ్ళు కండక్ట్ చేసే ఒక కామన్ ఎంట్రన్స్ టెస్ట్. సో అదే ఎప్సెట్ అన్నట్టు. తెలంగాణ అండ్ ఆంధ్ర ఎప్సెట్ 2026కు సంబంధించి స్టూడెంట్స్ కొంతమందికి ఉన్న కొన్ని డౌట్స్ గురించి ఇంకా క్లారిటీగా చెప్పాలంటే ఈ ఎప్సెట్ ఎగ్జామ్లో ఉన్న కొన్ని ఇంపార్టెంట్ టాపిక్స్ గురించి అండ్ బిగినర్ కాన్సెప్ట్స్ గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. సో వీడియోని ఖచ్చితంగా ఎండ్ వరకు అయితే చూడండి. సో ఈ ఎప్సెట్ 2026 బ్యాచ్లో ఇది ఫస్ట్ వీడియో కాబట్టి ఇంకా రెగ్యులర్గా మన ఛానల్ నుంచి వీడియోస్ వస్తూనే ఉంటాయి. సో అవి మీకు డైరెక్ట్గా అందాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆర్ మీ ఫ్రెండ్స్ సర్కిల్లో ఎవరైనా ఈ ఎప్సెట్ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతుంటే అటెండ్ అవుదామనుకుంటే వాళ్ళకి వీడియోని షేర్ అయితే చేయండి. సో ఈ ఎప్సెట్ 2026 సో ఎవరైతే బిగినర్స్ ఉంటారో అంటే ఈ ఇయర్ అటెండ్ అవ్వాలనుకుంటున్నారో సో అటెండ్ అవుతున్నారో వాళ్ళకి చాలా ఇంపార్టెంట్. సో ఆ స్టూడెంట్స్కి కొంతమందికి కొన్ని డౌట్స్ అనేది ఉంటాయి. అంటే వాళ్ళు ఎప్పుడు అటెండ్ అవ్వలేదు కాబట్టి అసలు ఈ ఎప్సెట్ అంటే ఏంటి, సో దీని గురించి క్లారిటీగా తెలుసుకోవాలి. సో అలాంటి వాళ్ళు కొంతమంది ఏం క్వశ్చన్స్ అంటే వాళ్ళు ఏం కామెంట్ చేశారంటే అసలు ఈ ఎప్సెట్ గురించి కొన్ని 4 ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అయితే ఎక్కువగా అడుగుతారు. సో చాలామంది ఈ 4 క్వశ్చన్స్ని ఎక్కువగా అడిగారు. సో అందులో ఫస్ట్ వన్ ఏంటంటే వాట్ ఈజ్ ఎప్సెట్, సో అసలు ఎప్సెట్ అంటే ఏంటి, అండ్ సెకండ్ వన్ వచ్చేసి హూ కండక్ట్స్ ఎప్సెట్ ఎగ్జామ్, సో ఎప్సెట్ ఎగ్జామ్ని ఎవరు కండక్ట్ చేస్తారు, అండ్ థర్డ్ వన్ చూసుకుంటే ఎలిజిబిలిటీ ఫర్ ఎప్సెట్, సో ఈ ఎప్సెట్ ఎగ్జామ్కి ఎలిజిబిలిటీ ఏదైనా ఉందా, సో ఎలిజిబిలిటీ క్రైటీరియా అలాంటివైనా ఉందా, అండ్ నెక్స్ట్ వన్ చూసుకుంటే ఇంపార్టెన్స్ ఆఫ్ ఎప్సెట్ ఎగ్జామ్, సో ఈ ఎప్సెట్ ఎగ్జామ్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి. సో ఈ 4 క్వశ్చన్స్ అనేవి చాలామంది స్టూడెంట్స్ రెగ్యులర్గా అడిగారు. సో ఇప్పుడు ఈ 4 క్వశ్చన్స్ గురించి మనం చాలా జనరల్గా అందరికీ అర్థమయ్యే విధంగా సో పెద్ద పెద్ద కాంప్లెక్స్ టాపిక్స్ అలాంటివి కాకుండా జస్ట్ జనరల్గా మాట్లాడుకుందాం. సో అందులో ఫస్ట్ వన్ వచ్చేసి వాట్ ఈజ్ ఎప్సెట్, సో అసలు ఈ ఎప్సెట్ అంటే ఏంటో చూద్దాం. సో ఎప్సెట్ అనేది మన 2 స్టేట్స్, సో ఆంధ్ర వాళ్ళు కానివ్వండి తెలంగాణ వాళ్ళు కానివ్వండి, సో ఈ 2 స్టేట్స్లో ఎవరైతే స్టూడెంట్స్ ఇంజనీరింగ్ చేద్దామనుకుంటున్నారో వాళ్ళకి కండక్ట్ చేసే ఒక ఎంట్రన్స్ ఎగ్జామ్ అన్నట్టు. సో ఈ ఎప్సెట్ ఎగ్జామ్ని ఎంట్రన్స్ ఎగ్జామ్, సో మెయిన్గా ఇంటర్ స్టూడెంట్స్, సో ఇంటర్ పాస్ అయిన వాళ్ళు కేవలం ఈ ఎగ్జామ్ని రాస్తారు. సో ఈ ఎప్సెట్ ఎగ్జామ్ని ఫస్ట్ ఏమని పిలిచేవారంటే ఎంసెట్ అని పిలిచేవారు. సో ఎంసెట్ అనేది చాలా పాపులర్ వర్డ్. సో ఎంసెట్ అంటే ఇంజనీరింగ్ అగ్రికల్చర్ అండ్ మెడికల్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్. సో ఎంసెట్ అంటే, అండ్ ఇప్పుడు ఎప్సెట్ అంటే ఏంటో చూద్దాం. సో ఎప్సెట్ యొక్క అబ్రివేషన్, సో దాని యొక్క ఫుల్ ఫామ్ ఏంటంటే ఇంజనీరింగ్ అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ కామన్ ఎంట్రన్స్ టెస్ట్. సో ఈ ఫర్ ఇంజనీరింగ్, ఏ ఫర్ అగ్రికల్చర్, పి ఫర్ ఫార్మసీ అండ్ సి ఫర్ కామన్, ఈ ఫర్ ఎంట్రన్స్, టీ ఫర్ టెస్ట్. సో ఎవరైతే స్టూడెంట్స్ ఇంజనీరింగ్లో జాయిన్ అవుదాం అనుకుంటున్నారో లేకపోతే అగ్రికల్చర్ ఫార్మసీ సో ఇలాంటి కోర్సులో జాయిన్ అవుదాం అనుకుంటున్నారో వాళ్ళకి గవర్నమెంట్ వాళ్ళు కండక్ట్ చేసే ఒక కామన్ ఎంట్రన్స్ టెస్ట్. సో అదే ఎప్సెట్ అన్నట్టు. సో ఇది తెలంగాణ వాళ్ళకు ఉంటుంది అండ్ ఆంధ్ర వాళ్ళకి, సో ఇద్దరికి సేమే ఉంటుంది అండ్ వర్డ్స్ అంటే పేర్లు కూడా సేమే ఉంటాయి. సో ఏపీ ఎప్సెట్ అంటాం, టీఎస్ ఎప్సెట్ అంటాం. అండ్ నెక్స్ట్ వన్ చూసుకుంటే హూ కండక్ట్స్ ఎప్సెట్, సో ఈ ఎప్సెట్ని ఎవరు కండక్ట్ చేస్తారు. సో తెలంగాణ వాళ్ళు టీఎస్ ఎప్సెట్ కండక్ట్ చేస్తారు అండ్ ఆంధ్ర వాళ్ళు ఏపీ ఎప్సెట్ ఎగ్జామ్ని కండక్ట్ చేస్తారు. బట్ ఈ ఎప్సెట్ ఎగ్జామ్ని కండక్ట్ చేసేది మెయిన్గా జేఎన్టీయు. సో జేఎన్టీయు వాళ్ళు కండక్ట్ చేస్తారు. 2 స్టేట్స్, సో మన 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ఎప్సెట్ ఎగ్జామ్ని జేఎన్టీయు వాళ్ళే కండక్ట్ చేస్తారు. సో జేఎన్టీయు అనేది 2 స్టేట్స్లో ఉంది, అంటే మన తెలంగాణలో ఉంది అండ్ మన ఆంధ్రాలో ఉంది. సో తెలంగాణలో జేఎన్టీయు హైదరాబాద్, సో జేఎన్టీయు హెచ్ అంటాం. సో జేఎన్టీయు హెచ్ అంటే జేఎన్టీయు హైదరాబాద్, అది మన తెలంగాణలో ఉన్న టీఎస్ ఎప్సెట్ ఎగ్జామ్ని కండక్ట్ చేస్తారు హైదరాబాద్. అండ్ మన ఆంధ్ర చూసుకుంటే జేఎన్టీయు, సో సేమ్ జేఎన్టీయు కే అంటే కాకినాడ, సో జేఎన్టీయు కాకినాడ. సో ఆంధ్రాలో జేఎన్టీయు కాకినాడలో ఉన్న జేఎన్టీయు వాళ్ళు, ఆంధ్రాలో కాకినాడ జేఎన్టీయు వాళ్ళు ఏపీ ఎప్సెట్ ఎగ్జామ్ని కండక్ట్ చేస్తారు. సో ఈ జేఎన్టీయు అంటే జవహర్లాల్ నెహ్రూ టెక్నాలజికల్ యూనివర్సిటీ హైదరాబాద్ అండ్ కాకినాడ. సో ఇది ఎవరైతే ఈ ఎప్సెట్ ఎగ్జామ్ని కండక్ట్ చేసేది జేఎన్టీయు హైదరాబాద్, అది తెలంగాణ వాళ్ళకి, జేఎన్టీయు కాకినాడ ఆంధ్ర వాళ్ళకి. అండ్ నెక్స్ట్ వన్ చూసుకుంటే ఎలిజిబిలిటీ ఫర్ ఎప్సెట్, సో ఈ ఎగ్జామ్ని అటెండ్ అవ్వడానికి, సో ఈ ఎగ్జామ్ రాయడానికి ఏదైనా ఎలిజిబిలిటీ ఉందా. సో ఈ ఎగ్జామ్ రాయడానికి ఉండాల్సిన ఒకే ఒక ఎలిజిబిలిటీ ఏంటంటే మీరు ఇంటర్మీడియట్ పాస్ అయి ఉండాలి. సో మీరు ఏ బోర్డు అయినా పర్లేదు, సో మీరు తెలంగాణ స్టూడెంట్స్ అయినా ఆంధ్ర స్టూడెంట్స్ అయినా ఏ స్టూడెంట్స్ అయినా
ఖచ్చితంగా ఇంటర్మీడియట్ పాస్ అయి ఉండాలి అంతే. అదొక్కటి ఉంటే ఇంకేం ఎలిజిబిలిటీ లేదు. సో ఎలిజిబిలిటీ జస్ట్ 12th పాస్ అయి ఉండాలి అంతే. సో అది కూడా మెయిన్గా 12th పాస్ అంటే చాలా బ్యాచెస్ ఉంటాయి, అంటే చాలా గ్రూప్స్ ఉంటాయి, ఎంపీసీ, సిఈసి, సో చాలామంది. సో మెయిన్గా సైన్స్ స్ట్రీమ్, సో ఎంపీసీ అండ్ బైపీసీ, సో కేవలం ఈ 2 స్టూడెంట్స్, సో ఈ 2 గ్రూప్ స్టూడెంట్స్ మాత్రమే ఈ వెబ్సైట్ ఎగ్జామ్కి రావడానికి ఎలిజిబుల్ అయితే అవుతారు. సో మిగిలిన హెచ్ఈసి, సో ఎంఈసి, సిఈసి, సో వీళ్ళు ఎలిజిబుల్ అయితే కారు. కేవలం సైన్స్ స్ట్రీమ్ స్టూడెంట్స్ మాత్రమే, సో సైన్స్ గ్రూప్ స్టూడెంట్స్ మాత్రమే ఎలిజిబుల్ అవుతారు. సో ఎంపీసీ, బైపీసీ, సో ఈ 2 స్టూడెంట్స్, సో ఈ 2 గ్రూప్స్ స్టూడెంట్స్ మాత్రమే, అది కూడా వాళ్ళు ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ పాస్ అయి ఉండాలి. సో ఈ ఇయర్ పాస్ అయినా పర్లేదు, లేకపోతే ఒక 1 year ముందే పాస్ అయ్యి ఉంటే అయినా పర్లేదు, అంటే 1 year గ్యాప్ తీసుకున్నా పర్లేదు. సో జస్ట్ 12th పాస్ అయి ఉండాలి. ఎంపీసీ, బైపీసీ స్టూడెంట్స్ మాత్రమే అది కూడా ఉండాలి. అండ్ నెక్స్ట్ లాస్ట్ వన్ వచ్చేసి ఇంపార్టెన్స్ ఆఫ్ వెబ్సైట్ ఎగ్జామ్. సో చాలామంది ఇదే డౌట్, అసలు ఈ వెబ్సైట్ ఎగ్జామ్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి అని. సో దీని గురించి జనరల్గా మాట్లాడుకుంటే, సో ఇప్పుడు అందరికీ తెలుసు, సో ఇదొక ఇంటర్నెట్ యుగం అని ఏదేదో అంటారు. సో అందరూ టెక్నాలజీ వెనుక పరిగెడుతున్నారని. సో ఈ పెద్ద పెద్ద కంపెనీస్ ఉన్నాయి కదా, మనం వాడే గూగుల్, మైక్రోసాఫ్ట్, సో అమెజాన్, సో ఇలాంటి పెద్ద పెద్ద కంపెనీస్ మెయిన్గా హైర్ చేసుకునేవి, అంటే జాబ్స్ పరంగా హైర్ చేసుకునేవి ఈ బీటెక్, అంటే ఈ ఇంజనీరింగ్ స్టూడెంట్స్ని. సో ఈ బీటెక్ స్టూడెంట్స్ని ఎక్కువగా హైర్ చేసుకుంటారు, ఎందుకంటే వీళ్ళకి ఈ టెక్నాలజికల్ టూల్స్ ఉంటాయి కదా, సో మనం వాడే పెద్ద పెద్ద ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సో ఇలాంటి కోర్సెస్ అన్నీ వీళ్ళు నేర్చుకుని ఉంటారు. కాబట్టి అలాంటి కంపెనీస్ మెయిన్గా ఈ ఇంజనీరింగ్ స్టూడెంట్స్ని హైర్ చేసుకుంటారు. సో మంత్లీ ఒక 50K అని, సో లేకపోతే 1 lakh, 2 lakh, సో ఇలా చాలా హై ప్యాకేజెస్తో ఈ ఇంజనీరింగ్ స్టూడెంట్స్ని మాత్రమే హైర్ చేసుకుంటారు. సో కాబట్టి వెబ్సైట్ చేయడం వల్ల, అంటే వెబ్సైట్ ఎగ్జామ్స్, ఈ బీటెక్ ఇంజనీరింగ్ సో చేయడం వల్ల మనకు తొందరగా జాబ్ వస్తుంది, అంటే జాబ్ మనం ఫైనాన్షియల్గా తొందరగా సెటిల్ అవుతాం. అండ్ అదేవిధంగా మనకి వరల్డ్ మొత్తం ఎలా వర్క్ అవుతుంది, టెక్నాలజీ, సో ఇలాంటి బ్లా ఇలాంటి కొన్ని ఇంపార్టెంట్ టాపిక్స్ గురించి మనం దీంట్లో నేర్చుకుంటాం. సో ఈ కొంచెం హయ్యర్ ఎడ్యుకేషన్ ఇది, సో ఇంజనీరింగ్ అనేది. సో ఇది ఇంపార్టెన్స్. సో వెబ్సైట్ ఎగ్జామ్, సో ఇంజనీరింగ్ చేయడం వల్ల ఉండే ఈ మన యొక్క ఇంపార్టెన్స్